తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి చాలా స్పెషల్ పర్సన్ అండి, ది మదన్ గుప్తా. ఈ పేరు చెప్పగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. వారు వృత్తిరీత్యా ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్, కానీ వారు చేసేటువంటి పరిశోధనలు మనలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శకాలుగా అయిపోయాయి. ఎందుకు అనంటే వారు చెప్పే ప్రతి అంశం కూడా ఇలా ఉంటుందా, మన పురాణాలు కానీ ఇతిహాసాల గురించి కావచ్చు, అలాగే మన చరిత్ర గురించి చాలా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ వస్తున్నారు. మనందరికీ కూడా ఇలా జరిగిందని మనమే ఆశ్చర్యపోయేటువంటి అలాంటి అనుభూతులకి మనం లోనవుతాము. ఇవాల్టి అంశాలు ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాం. అటు శివాజీ మహారాజ్ గారి గురించి, అలాగే ద్వారకా నగర నిర్మాణం గురించి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు ఏవైతే కొన్ని కాంట్రవర్సీగా మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా వారి మాటల్లో ఇవాల్టి డిస్కషన్ లో మీరు చూడబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం. మదన్ గుప్తా గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. చాలా సంతోషం. ఎప్పుడు మీట్ అయినా ఒక ఆత్మీయుల్ని కలిసిన భావన కలుగుతుంది. ఉండాలి, అది అది ఉంటేనే ఇప్పుడు హ్యూమన్ రిలేషన్ ఇస్ వాట్. కరెక్ట్ సార్. అది ఉంటేనే బాంధవ్యం. హాయిగా సాంగత్యాన్ని అనుభవించగలం. ఏదో రిజర్వ్డ్ గా కాకుండా ఇంట్లో మనిషిలాగా భావిస్తాం. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. వారి గురించి అండి మా జనరేషన్ అయితే ఖచ్చితంగా సినిమాలు చూసి, సీరియళ్లు చూసి, అలాగే వారి గురించి ఉన్నటువంటి కొన్ని ప్రవచనాల్లో విన్నవి కానీ, కొన్ని పుస్తకాల్లో చదివినంత వరకు మాత్రమే మాకు తెలుసు వారి గురించి. అపర జ్ఞానవంతుడు ఆయన. అసలు ఫ్యూచర్ ని ముందుగానే చెప్పగలిగారు ఒక వ్యక్తి అన్నంత వరకే చూస్తారు. అసలు బ్రహ్మం గారు ఎవరు? ఆయనకి ఎందుకు అంత సూపర్ పవర్స్ ఉన్నాయి? ఎలా చెప్పగలిగారు? ఒక విషయం చెప్తాను. నువ్వు కూడా బ్రహ్మం గారే కాదు, నువ్వు కూడా ఆ సాధన చేస్తే నీకు కూడా ఆ శక్తి వస్తుంది. తర్వాత కూడా ఉన్నారు. బ్రహ్మం గారే కాదు, భారతదేశంలో కొన్ని వందల మంది ఋషులు ఫ్యూచర్ ని దర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఒక సాధన ఉంటది. అయితే బ్రహ్మం గారు ఆయన వేద సారాన్ని ఔపోసన పెట్టినటువంటి మహాత్ముడు. ఒక విషయం చెప్తే, బ్రహ్మం గారే కాదు, అటువంటి అద్భుతమైన వాడు వేమన. వేమన పద్యాలు ఎంత జీవిత సత్యాలు అవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. వీళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేసినటువంటి ప్రాక్టీస్ ఏంటంటే స్వరశాస్త్రం. స్వరశాస్త్రం అంటే పాడడం కాదు, ఏది సరిగమ పదనిసాలు కాదు. స్వరము అంటే శ్వాస. ఈ శ్వాసని ఇడ, పింగళ, సుషుమ్న, మూడు నాడులు ఉంటాయి. నువ్వు జాగ్రత్తగా అంటే ఎవడు గమనించడు. జనరల్ గా నీకు ఎప్పుడు రెండు ముక్కులు ఆడవు. గాలి పీల్చేటప్పుడు ఒక ముక్కు ఎక్కువ పీలుస్తుంది, ఒక ముక్కు చాలా తక్కువ పీలుస్తుంది. ఇప్పుడు మీరు అన్న వెంటనే గమనిస్తే అర్థమైంది. కరెక్ట్. అది నీకు రాత్రిపూట కూడా కొంతసేపు ఈ ముక్కు, కొంతసేపు ఈ ముక్కు, ఇటువైపుది కుడివైపుది, కొంతసేపు ఎడమ వైపుది ఆడతాయి, కొంతసేపు రెండు ఆడతాయి. అది సుషుమ్న. ఇది ఇడ, పింగళ, చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్న. దీన్ని ఇదేంది స్వరశాస్త్రము. దీని మీద కంట్రోల్. ఇది నీకు దేన్ని ఇస్తుంది? గాలిని ఇస్తుంది, శ్వాసను ఇస్తుంది. శ్వాస ఏం చేస్తుంది? ప్రాణవాయువు. అది అంటే ప్రాణాన్ని నీ అధీనంలోకి తీసుకోవడం ఈ స్వరశాస్త్రం నేర్పిస్తుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ నాడిని కావాలంటే ఆ నాడిని ఉద్దీపింపచేయొచ్చు. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. నా చేతుల్లోనే ఉంటుంది, నీ చేతుల్లోనే ఉంటాయి. చంద్రనాడి పనిచేస్తూ ఉంటే నీ బాడీ శీతలత్వాన్ని పొందుద్ది. సూర్యనాడి పని చేస్తూ ఉంటే నీ బాడీ ఉష్ణత్వాన్ని పొందుద్ది. రెండూ అవసరమేగా నీకు? ఖచ్చితంగా అవసరం. మరీ చల్లగున్నా అది ప్రాణానికి ప్రమాదం, మరి వేడిగున్నా ప్రమాదమే. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది ఈ రెండు అన్నమాట. అండ్ నీకు రాత్రిపూట పడుకుంటావు కదా,
శాస్త్రం ఏం చెప్పుద్దంటే Hmm. సూర్యనాడి ఆడేటట్టుగా పడుకొని నిద్రపోవాలి. ఓ ఎట్లా ఆడుద్ది? ఒకవైపుకి తిరిగి పడుకోమంటారు అందుకని ఆ, ఎడం నువ్వు పక్కకి ఇటు తిరిగి పక్కగా ఇట్లా పడుకుంటే ఆ. ఈ ముక్కు ఇట్లా పైకి వచ్చింది అనుకో, Hmm. ఆటోమేటిక్ గా సూర్యనాడి ఆడడం మొదలు పెట్టుద్ది. ఆ. సూర్యనాడు అంటే మనకి రైట్ సార్, రైట్, రైట్. అంటే ఎడం వైపు తిరిగి పడుకోవాలి మనం, అందుకే అంతే కదా కరెక్ట్. లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తారు. అంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ చెప్పింది అదే, కదా. ఎడం వైపుకి తిరిగి పడుకోవాలి ప్రెగ్నెంట్ ఉమెన్స్ అని మరీ ముఖ్యంగా చెబుతూ ఉంటారు. వాటిని మన దినచర్యలోకి తీసుకొని వచ్చేసారు మన వాళ్ళు. తీసుకొని వచ్చి మనం ఆరోగ్యంగా బ్రతకడానికి కావలసినటువంటి అన్ని ఈ ఈ స్వరశాస్త్రాన్ని అభ్యసిస్తే బాడీలో ఎన్ని నాడులు ఉన్నాయి, ఎన్ని హంసల ఆ, జపం జరుగుద్ది, ఏ ఏ నాడి ఎక్కడెక్కడ వైబ్రేట్ అవుద్ది, ఇవన్నీ నీకు అనుభవంలోకి వస్తాయి. దీని ద్వారా నీ ఆ, అంటే షట్చక్రాలు అని అంటారు కదా, నీ యోగ క్రియని ముందుకు నడిపించవచ్చు. అట్లా ఒక్కొక్క యోగ క్రియలో నువ్వు ముందుకు నడిచే కొద్దీ నీకు కొన్ని శక్తులు నీకు తెలియకుండానే నీకు వస్తాయి. కుండలిని జాగృతం అంటారు. కుండలిని జాగృతం అయ్యి మూలాధారం దగ్గర స్టార్ట్ అయితే సహస్రారం వరకు సహస్రారం వరకు వెళ్తే ఇంకేముండదు, విశ్వమేగా. ఆజ్ఞాచక్రం, ఆజ్ఞాచక్రం వరకు ఆపుతారు. ఇంకా అక్కడి నుంచి సహస్రారం ఇట్స్ వెరీ నియర్. ఆజ్ఞాచక్రమే చాలా కష్టం. అక్కడే సుషుమ్నా నాడి ఉండేది. కరెక్ట్, ఎగ్జాక్ట్. అర్థమైందా? సుషుమ్నా ఇక్కడే ఉండేది. సుషుమ్నా నీకు దీని వల్ల ఈ స్వరశాస్త్రం వల్ల సుషుమ్నా నాడి కంట్రోల్లోకి వస్తుంది. ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు బ్రహ్మంగారు లాంటి వాళ్ళందరూ, వారితో పాటు ఇంకెంతో మంది. ఎందుకమ్మా, మన వేమన గారు చెప్పారు కదా, వేమన గారు ఇట్లా ఆయన బ్రహ్మం గారు ఎంత తపస్సు చేశారో అంత తపస్సు చేశారు. ఆయన జీవసమాధి. అవును, జీవసమాధి అంటే ఏంటి? మనిషి బతికుండగానే కప్పెట్టడం, కిందకి వెళ్ళిపోయి అలా కప్పెట్టడం అంతే. మనిషి బతికుండగానే కప్పెట్టేస్తారు. అవును, అది ఎట్లా? ఇప్పటికీ ఉన్నారన్న బిలీఫ్ అయితే ఉంది మందికి. అట్లాంటి యోగులు నీకు మన రాష్ట్రంలోనే, ఇది తెలంగాణలో అనేక మంది యోగులు ఉన్నారు. జీవ సమాధి చెందిన వాళ్ళు. అంటే వీళ్ళు అంటే ఫ్యూచర్ ఎలా చెప్పగలిగారంటే ఈ నాడులు యాక్టివేట్, మరి చక్రాలు వాళ్ళకి ఏముంది ఇప్పుడు ఒక విషయం అమ్మాయి, పాస్ట్ చెప్పగలుగుతున్నారా? పాస్టర్ జరిగిపోయిందని చెప్తారు. ఎట్లా చెప్తారు? అది మాత్రం ఎట్లా చెప్పగలరు? ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుందమ్మా. ఆ సిస్టమ్ ని నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే నువ్వు చెప్పొచ్చు, నువ్వు ఫ్యూచర్ ని కూడా చెప్పొచ్చు. నీకు గుజరాత్ లో భూకంపం వచ్చింది, లాతూర్ భూకంపం. లాతూర్ భూకంపం వచ్చేదానికి 2 నెలల ముందు ఒక అంటే ఇండియనే ఫారెన్ వెళ్ళి ఏదో సంపాదించుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి లాతూర్కి దగ్గరలో ఉన్నాడు. అతను ఆస్ట్రాలజీలో చాలా దిట్ట. ఆస్ట్రాలజీ ద్వారా భూకంపాలు ఎప్పుడు వస్తాయి అండ్ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది, అంటే నేను అందరి గురించి కాదమ్మా, దాంట్లో ఆ శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మన హైదరాబాద్ లో కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఈ వీటి జోలికి వెళ్ళరు, వాళ్ళ సాధనలు వాళ్ళు ఏవో చేసుకుంటూ ఉంటారు. ఆయన చెప్పాడు, ఇది ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ వేసి లాతూర్లో భూకంపం వస్తుందని 2 నెలల ముందు చెప్పాడు. వెళ్ళి ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి భంగపోయాడు. అరే బాబు, భయంకరమైన భూకంపం రాబోతుందరా, మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా నాయన, మీకు కావాల్సిన చర్యలు తీసుకోండి అంటే ఒక్కడిల్లా. అతను మాత్రం అతనికి తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ పరిస్థితి వినుంటే ఎలా ఉండేది? ఇది
నేను చెప్పింది కాదు, ఆనాటి పేపర్స్ లో కూడా వచ్చింది ఇది, లాతూర్ భూకంపాన్ని గురించి. సో ఇలా ముందుగానే గెస్ట్ చేయొచ్చు. ఇదంతా ఒక సిస్టమ్ లో నడుస్తుంది అమ్మాయి. ఇప్పుడు ఈ విశ్వం అంతా ఒక ఒక రచన, ఒక మీన్ ఎగ్జాక్ట్ ఫ్రేమింగ్, ఆ ఫ్రేమ్ నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు విశ్వరహస్యాలను తెలుసుకోగలవు కదా, అవునా కదా? అది రీచ్ అవ్వడమే కష్టం. ఆ ఫ్రేమ్ ని తెలుసుకోవాలంటే దానికి కావాల్సిన, ఇప్పుడు ఏదైనా అమ్మాయి నువ్వు ఏం చదువుకున్నావు? నేను బిఎస్సి బయోటెక్నాలజీ. బిఎస్సి బయోటెక్నాలజీ చదువుకోవడానికి, అంటే బయోటెక్నాలజీ నేర్చుకోవడానికి బిఎస్సి పుస్తకాలు అవన్నీ నువ్వు చదువుకోవాలి. ఇది కూడా విద్య కదమ్మా. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు నువ్వు పుస్తకాలు చదివేటప్పుడు ఏం చేస్తావు? అదంతా బాగా కొన్ని బట్టి పట్టడము, లేకపోతే దాన్ని అవగాహన చేసుకోవడం అవును, గుర్తుపెట్టుకుంటా. ఇది కూడా విద్య కదమ్మా. కరెక్ట్. దీన్ని సాధించాలి అని అంటే దానికి ఉన్నటువంటి సబ్జెక్ట్ నువ్వు తెలుసుకోవాలి, దానికి చేయాల్సినటువంటి సాధన నువ్వు చేయాలి, చేస్తే నీకు వస్తుంది. అయితే బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో కొన్ని ఇప్పుడు కొన్ని రిలేట్ చేశారు. ఏదంటే కరోనా విషయం, చైనా అనేటువంటి పలానా ప్రదేశంలో ఒక పెనుగాలి పుడుతుంది, అది మొత్తం ప్రపంచమంతా వ్యాపించి కొన్ని కోట్ల మంది నాశనం అయిపోతారు అని. అంటే ఎగ్జాక్ట్ గా అదే చెప్పారా ఆయన కరోనా గురించే నా ప్రస్తావన? నీకు అమ్మాయి, నీకు ఇంకొక చిన్న ఇది చెప్తాను. వీళ్ళందరూ చాలా మిస్టిక్ వేలో చెప్తారు ఇవన్నీ, అంటే అర్థం కానట్టు చెప్తారు. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన నోస్ట్రడామస్ అని ఉన్నారు, నోస్ట్రడామస్ చెప్పిన, అండ్ ఇంకొక బ్లావెట్స్కి ఆమె చెప్పిన, ఇంకా చాలా మంది, ఇప్పుడు పేరు వంగా బాబా అని ఆమె చెప్పిన, వీళ్ళందరూ కూడా ఒక రహస్య సంకేత విధానంలో చెప్తారు. దాన్ని నువ్వు డీకోడ్ చేసుకోగలగాల. ఎందుకంటే మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా సార్ ఎంత అది వైరల్ అయిందంటే, విజయవాడ అమ్మవారి ముక్కు పోగునంటుతుంది కృష్ణమ్మ, అందుకు గట్టిగా ప్రయత్నం చేసింది అని చెప్పి జరగచ్చు. దానికి ఇప్పుడు అమ్మాయి జరగదు అనే దానికి ఏమన్నా ఇది ఉందా? ఇప్పుడు ద్వారక మహాపట్టణం మునిగిపాల అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇంకా విజయవాడ దుర్గమ్మ ముక్కు పుడకని అంటడం పెద్ద సమస్య ఏం కాదు కదా. కానీ ప్రళయం వేసారు, అంత ఎత్తులో అమ్మవారు ఉంటారు. ఇప్పుడు వచ్చిన దానికే అతలా కొత్తలం అయిపోయింది, అల్లాడిపోయారు. ఇంకా అప్పుడు ఏది ఎత్తు ఏది పల్లం? ఇప్పుడు నువ్వు ఎత్తులో కూర్చొని ఉన్నావు, ఇక్కడికి రాదు అనేటటువంటి ఇదేమన్నా ఉందా? ఇక్కడికి వచ్చేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల అసలు కొండలు లోపలికి వెళ్ళిపోతాయి, ఇంకొక చోట కొండ పైకి లేస్తుంది. మరి ఏమైనా జరగచ్చు. మీకు బాగా ఆశ్చర్యం అనిపించింది ఏమైనా ఉందండి బ్రహ్మం గారు చెప్పిన దాంట్లో పర్టికులర్ గా? ఆయన చెప్పింది ప్రతిదీ ఆశ్చర్యమే కదమ్మా. నువ్వు ఏమన్నా ఇప్పుడు మసిగుడ్డలు పాత గుడ్డలు మాడ కమ్మేరయ్యా. ఈరోజు మనం ఎందుకు నువ్వు లారీలు అవన్నీ రిపేర్లు చేసే ఏరియాకి వెళ్తే పాత గుడ్డలు పెట్టుకొని ఉంటారు ఆడ, అవి తొడగడానికి అవే కావాలా వాటిలో అమ్ముతుంటారు. పాత గుడ్డలు మాడ కమ్మేరయ్యా. నీకు కళ్ళకి కనిపిస్తుందిగా ఇదే. చిరిగిపోయినవి అసలు మనం దగ్గరికి కూడా రానివ్వం సార్. ఇప్పుడు చిరిగిన వాడివే ఫ్యాషన్, టాన్ జీన్స్. సో మొత్తం ఇలా మారిపోయింది. ఆయన చెప్తాడు విమానాల గురించి, హంసలు అని అంటాడు, గాలిలో ఎగిరేనయ్యా అని అంటాడు. చెప్పలే దండనక పొయ్యేరు నరులార మీరు తప్పు తెలియక నడచిపోయేరు. ఆయన తత్వాలు ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా. అసలు నేను ఒకసారి కర్నూలు వెళ్తుంటే బస్సులో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు నా ముందు సీట్లో కూర్చొని ఉన్నారు, ఒక 4-5. నేను కడప వెళ్తుండాను అనమాట. కర్నూలులో ఎక్కారు వాళ్ళు శుభ్రంగా ఈ తత్వాలు పాడుతుంటే ఎంత ఆనందంగా ఉందో. వాళ్ళు పాడుకుంటున్నారు.
అమ్మాయి నాకు ఒక వరం ఉందమ్మా. ఉమ్. మా మా పెద్దవాళ్ళు ఓ. బ్రహ్మం గారిని ఇచ్చేస్తారు. పూజ చేస్తారండి. మా ఊరు కావలి. ఓ. మా ఊరు కావలి. ఉమ్. మా ఊళ్ళో బ్రహ్మం గారి మఠం ఉన్నది. మఠం ఉంది. ఉమ్. ఒక చిన్న చిన్న ఏర్పాటు ఇది. చేశారు మఠం. దాని పూజారులు స్వయంగా మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఉమ్. మా దాయాదులు. ఉమ్. ఇప్పటికీ ఉమ్. ఇప్పటికీ అక్కడ పూజలు జరుగుతాయి. అవునా? అంటే అది అదృష్టమే. మా జేజునాయన అంటే మా నాన్నగారు ఉమ్. నాన్నగారు ఆ, అంటే దీక్ష తీసుకోవడం అంటారు. ఉమ్. బ్రహ్మంగారు దీక్ష బ్రహ్మంగారు తీసుకున్నటువంటి వాడు. ఓ. నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నా చిన్నప్పుడు నాకు ఆ. ఇంకా బాగా గుర్తది. బా. బ్రహ్మంగారి కథలు అదృష్టం. చెప్పేవాడు. ఆ. అలా మీరు చిన్నప్పుడు అట్రాక్ట్ అయింది ఏదైనా ఉందా సార్ అట్లా? ఇవన్నీ అట్రాక్షన్స్ కదా. ఇప్పుడు ఇవన్నీ మీతో అవే. మాట్లాడుతున్నానంటే ఉమ్. అవన్నీ ఆ రోజు ఎప్పుడు నాకు ఊగ తెలియని వయస్సులో చెప్పిన కథలు అయ్యి. ఉమ్. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళొచ్చాను, చూశాను అన్ని. ఆ తర్వాత అధ్యయనాలు వేరు. ఉమ్. కానీ ఆనాడు మా తాత నన్ను ఒళ్ళో కూర్చోబెట్టి చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో ఉమ్. అది ఈ రోజు నేను నీకు చెప్పగలుగుతున్నానా లేదా? కరెక్ట్, అది నిజమేగా. ఉమ్. అవి మీరు అంటే ఆ బ్లడ్ లో ఉంది ఒకటి, మీరు అది ఫీల్ అవ్వారు అది నీకు ఇప్పుడు ఆయన పుష్పగిరి సంస్థానం తెలుసా నీకు? అవును, పుష్పగిరి తెలుసు. విన్నావా, విన్నాను చూసావా? చూడలేదు సార్, విన్నాను. వెళ్ళిరా ఒకసారి. శంకరాచార్యులు వారి ఇదనమాట. అక్కడ ఎప్పుడు కూడా అమ్మా, ఇప్పుడు ఆయన గొప్పవాడు ఆదిశంకర్లు మహానుభావులు. ఆదిశంకర్లు మహానుభావులని ఆయన ఆయన పేరు చెప్పుకునే వాళ్ళందరూ మహానుభావులు అవుతారా? మొట్టమొదటి వ్యక్తి. అవునా కాదు? వారే. ఇప్పుడు అక్కడ బ్రాహ్మణులు ఈయన అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఈయన శాపం ఈ రోజుకి పుష్పగిరి పీఠాధిపతి హైదరాబాద్ లోనే ఉంటాడు. బేగంపేట దగ్గర. తెలుసా? తెలుసు. మరి ఆనాడు ఆయన ఇచ్చిన శాపం అది. శాపం వల్ల. నేను వెళ్ళాను అక్కడ పుష్పగిరి. అక్కడ అమ్మవారి గుడి ఉంది లోపల. అమ్మవారి గుడి ముందు ఇంతెత్తు శ్రీచక్ర మేరు ఉన్నది. అంత పెద్ద. అంటే నేను చాలా రోజులు అయింది, చాలా సంవత్సరాలు అయింది వెళ్ళి. ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు నేను. నాకు చాలా దగ్గర. ఇప్పుడు ప్రొద్దుటూరులో నా చెల్లెళ్ళు ఉన్నారు, నా బావలు. నాకు ప్రొద్దుటూరుకి 3 చెల్లెళ్ళని ఇచ్చాం కాబట్టి ప్రొద్దుటూరు వెళ్ళినప్పుడల్లా నాకు ఇవన్నీ చుట్టుపక్కలే. కాబట్టి మనం గమ్ముకుంటాంగా, ఎక్కడికి పోయినా తిరిగే కాదు తిట్టేనోరు ఊరుకోదని. అక్కడ తిరిగేసి వస్తాం, ఇక్కడ తిట్టేస్తుంటాం. సో ఆ ఏరియాలన్నీ తిరిగి వచ్చాను నేను. అక్కడ ఒక ముసలావిడ చాలా పండు ముసలి ఆవిడ అక్కడ పూజాధికారులు నిర్వహిస్తుంది, లేడీ. ఆమెను అడిగితే, అయ్యా ఇక్కడ స్త్రీలే ఈ పీఠాన్ని అంటే మేరుని కొలవాలనే ఒక నియమం ఉందయ్యా అని చెప్పింది. మహిళలు మరి మహిళలకు అది లేదు, మహిళలకు ఇది లేదు, ఇవన్నీ ఎంత అవకాశం చూడండి. ఎంత అవకాశం అండి మా, చాలా గుళ్ళు ఉన్నాయి తెలుసా నీకు. స్త్రీలే పూజ చేస్తారు అక్కడ, మగవాళ్ళు నో ఎంట్రీ. నో ఎంట్రీ. పూజ చేయడానికి దండం పెట్టుకోవడానికి ఎంట్రీ ఉంది, పూజ చేయడానికి లేదు. పూజారులుగా పూజ చేసే వాళ్ళుగా అలా ఎంట్రీ లేదు. చాలా ఉన్నాయి. బ్రహ్మంగారు కూడా మహిళలకి పెద్దపేట వేశారు కదా వారి అమ్మాయికి. 100 మంది కొడుకులున్నా ఒక కూతురు ఉండడమే గొప్ప అని చెప్తారు కదా. ఎప్పుడైనా అమ్మా, ఎందుకు ఇప్పుడు మన ఇళ్లలో కూడా అమ్మాయి పుట్టింది అని అంటే మహాలక్ష్మి పుట్టింది అని వెంటనే ఆ మాట వస్తుంది. అవునా కదా? మరి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మన ఆడపిల్లల్ని ఇంట్లో కొంచెం ఆంక్షల్లో ఉంచుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే సామాజిక పరిస్థితులు, అంతే తప్ప ప్రేమ లేక కాదు. ఇప్పుడు దేన్ని జాగ్రత్తగా చూసుకుంటారమ్మా? అపురూపం విలువైన వస్తువునే కదా జాగ్రత్తగా చూసుకుంటారు. మరి విలువైన వస్తువే కదా, విలువైనదే కదా స్త్రీ, కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. కొంచెం జాగ్రత్త ఎక్కువ కావడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. మా
దీన్ని హరిస్తున్నారు, స్వాతంత్రాన్ని హరిస్తున్నారు. ఇంకా కొన్ని పరిస్థితులు చూస్తే అలా అనాలనిపిస్తుంది సార్, కొన్ని చూస్తే ఓహో ఆకాశమే హద్దు అని అనాలనిపిస్తుంది. ఇప్పుడు సమాజం అన్న తర్వాత అన్ని ఉంటాయి, అన్ని అన్ని రకాలుగా రకాలు ఉంటాయి. అందరు మనుషులు ఒకేలా ఉంటారా చెప్పమ్మా? సో మీ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇలా ఉన్నాయి బ్రహ్మం గారి గురించి. బ్రహ్మాండంగా. ఇప్పటికీ వెళ్ళినా మీరు అలా కనెక్ట్ అవ్వగలుగుతారు కదా సార్? అక్కడ ఉన్న ఇదేంటంటే ఇప్పుడు దీని రాబోయే సమయానికి ఉండేటటువంటి అంటే ఫ్యూచర్ ఆయన ఇప్పటి వరకు బయటకు వచ్చింది ఈ కొంతకాలం వరకు అన్నమాట. ఈ తర్వాత కాలానికి సంబంధించినవి ఇంకా ఉన్నాయి, అక్కడ పాతిపెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు అవి వెలికి తీస్తారా? అవి రావాలా, బయటకు వస్తాయని అంటారు. మరి ఎట్లా వస్తాయి ఏంది అనేది నాకు తెలియదు. దాని గురించి ఆయన కూడా పలానా సమయంలో నేను బయటకు వస్తాను, ఇట్లా పలానా ఇంట్లో పుడతాను అని అంటే చెప్పారు. ఇది నాకు అది కల్కి అవతారానికి రిలేటెడ్ గా ఉంటుంది ఆయన చెప్పిన. ఉండబోతోందా బ్రహ్మం గారి ఆగమనం కూడా, మళ్ళీ పునరాగమనం? ఏమోనమ్మా, ఇప్పుడు పునర్జన్మ ఉన్నప్పుడు ఎందుకు నమ్మకూడదు దాన్ని? నమ్మాల్సిందే, వారు చెప్పినవన్నీ వింటే చూడాలి. ఏదైనా నువ్వు ఒక కొన్ని విషయాల్లో యూ షుడ్ నాట్ కమ్ టు ఏ కన్క్లూషన్. రాకూడదు సార్, కరెక్ట్. యూ షుడ్ బి ఎన్ అబ్జర్వర్, వెయిట్ చేయాలి. అబ్జర్వర్. కరెక్ట్. నువ్వు కన్క్లూషన్ చేయకూడదు, కన్క్లూషన్ ఇవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. చాలా విషయాలు ఇంకా చాలా మాట్లాడాల్సి ఉన్నాయి. మాట్లాడదాం. మరి కొద్ది రోజుల్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్కారం సార్. ఓం నమః శివాయ.